కడప జిల్లా బద్వేల్ పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధా కార్యకర్తలతో కలిసి టీడీపీ మేనిఫెస్టోలో గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు రూపొందించిన ప్రజలకు ఇచ్చిన గ్యారంటీ బాండ్లను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోసపూరిత ప్రకటనలతో మాయ చేసిన కూటమి నేతల తీరుపై జనం భగ్గుమన్నారు. ఇంటింటికి తిరిగి ఉత్తుత్తి బాండ్లు పంచి నిలువున వంచిన పచ్చపాలకులపై ధ్వజమెత్తారు. నీకు 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 అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చాక హామీలు అటకెక్కించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు బాబు షూరిటీ అంటూ బాండ్లు పంచిన నేతలు ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. మేనిఫెస్టో కాపీలను మంటల్లో కాల్చివేశారు. బాండ్ల ప్రతులను అడ్డంగా చించేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు కొలువుదీరి 2 ఏళ్లు గడిచినా హామీలు అమలు చేయని నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించారు. అంతా కూడా పేద బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చిన ప్రభుత్వాన్ని చూసాము. ఈ రోజు యథావిధిగా వెన్నుపోటుకు అలవాటు పడ్డ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే 14 ఎన్నికలప్పుడు కూడా ఎన్నో హామీలు ఇచ్చారు, వాటిల్లో ఎన్ని కూడా అమలు చేయడం. మరి ముఖ్యంగా మనం చూస్తే డ్వాక్రా మహిళలకు కూడా ఏ విధంగా ఆయన వెన్నుపోటు పొడిచి కేవలం ఎన్నికలప్పుడు 10,000 పసుపు కుంకుమ కింద వేసింది చూసాం. ఈ రోజు సేమ్ అదే పద్ధతిని రిపీట్ చేస్తూ 24 ఎన్నికలప్పుడు 143 హామీలు ఇచ్చి అందులో మెయిన్ సూపర్ 6 అని చెప్పి కనీసం ఆ సూపర్ 6 లో ఒక 3 కూడా చిత్తశుద్ధిగా చేయని ప్రభుత్వాన్ని మనం ఈ రోజు చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎన్నో అప్పులు చేశారని మాట్లాడినారు. ఈ రోజు 2 నెలల్లోనే 3,30,000 కోట్ల అప్పు చేసి ఎవరికి ఏం పెట్టారో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే వాళ్ళు అన్ని పారదర్శకంగా ఉంది. డీబీటీ కింద 2,73,000 కోట్లు డైరెక్ట్ గా ప్రజలకు అకౌంట్ లోకి వెళ్ళింది. నాన్ డీబీటీ కింద మరో 1,80,000 కోట్లు ఇచ్చారు. ఈ విధంగా వాళ్ళు చేసిన అప్పులకు కానీ అన్నిటికీ కూడా అకౌంటబిలిటీ గా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని చూసాము. ఈ రోజు అధికారంలోకి వచ్చి రాగానే 3,31,000 కోట్ల అప్పు చేశారు. కానీ వాళ్ళు ఇచ్చిన మెయిన్ హామీల్లో సూపర్ 6 లో ఇంటింటికి తిరిగి బాండ్ రూపంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సంతకం చేసి ఇచ్చిన మేనిఫెస్టోను కూడా వాళ్ళు తుంగలోకి తొక్కి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన విషయాన్ని మనం అందరం కూడా గమనిస్తున్నాం. ఈ రోజు ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలా. వైసీపీ పార్టీ తరఫున ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంది. కాబట్టి ఈ రోజు మా అధినాయకులు పిలుపు మేరకు బద్వేల్ కాన్స్టిట్యున్సీలో అట్లూరు, బద్వేల్ మండలము, గోపవరం మున్సిపాలిటీ నుంచి మా పెద్దలు గోవిందరెడ్డి సార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా మేము ఇక్కడ వెన్నుపోటుకు 2 ఏళ్లు అన్న కార్యక్రమాన్ని చేయడం జరిగింది. పాత్రికేయ మిత్రులందరినీ కూడా విన్నవించుకోవడం ఏంటంటే ప్రజలు ఏ విధంగా ఈ ప్రభుత్వం ప్రజలు ఏ విధంగా వెన్నుపోటు పొడిచిన విషయాన్ని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో అంతా కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి 2 ఏళ్ల ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ మోసపూరితమైనటువంటి హామీలు నెరవేర్చినటువంటి కారణంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మన బద్వేల్ నియోజకవర్గంలో ఈ 4 మండలాల నుంచి కూడా వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు ఈ మండు టెండను లెక్క చేయకుండా ఇక్కడ నిలబడి మనమంతా కూడా ఈనాడు ప్రభుత్వ వ్యతిరేకానికి ఎదురుగా నిరసన తెలియజేయడానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరించుకుంటూ శిరస్సు వంచి మీకందరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పాదాభివందనములు చేస్తున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి మరి మన ప్రెస్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. మన గౌరవ శాసనసభ్యురాలు గారు చెప్పినట్టుగా మనమంతా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేస్తారో, వాళ్ళ మామకు వెన్నుపోటు
అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏ విధంగా వెన్నుపోటు పరుస్తున్నాను, అన్ని వర్గాల వారికి ఏ విధంగా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి వాటినందరూ తొంగలో దొక్కినటువంటి విషయం మనందరికీ తెలుసు. కేవలం మనకు తెలిస్తే సరిపోదు, ప్రజలకు మనందరం కూడా మరి ఈ విషయాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మనందరికి కూడా మరి అవసరము ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగనన్న పరిపాలనలో ఏ విధంగా ప్రజలకు డీబీటీ ద్వారా కానీ నాన్ డీబీటీ ద్వారా కానీ 4.5 లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా 5 ఏళ్లలో ఖర్చు చేసినారో ప్రజలందరూ కూడా చూశారు. కానీ మోసపూరితమైన హామీలు ఇచ్చి జగనన్న చేసే పథకాలన్నీ కాకుండా నేను సూపర్ 6 కూడా అమలు చేస్తానని చెప్పి చంద్రబాబు ఇచ్చినటువంటి ఆ మాటలు నమ్మి జనాలు ఓటేశారు. కానీ బద్వేల్ నియోజకవర్గంలో మనందరూ విఘ్నులైనటువంటి మీరు ప్రజలు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి ఇక్కడ శాసనసభ్యురాలు గారిని గెలిపించినటువంటి విషయం మరి మీ అందరికి కూడా ప్రత్యేకంగా ఎప్పుడు కూడా ఈ పార్టీ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుందని చెప్పి నేను ప్రత్యేకంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇదే విషయాన్ని భవిష్యత్తులో కూడా మనం ఈ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి మనం శక్తి వంచన లేకుండా కృషి చేద్దాం. కాబట్టి ఈ మండుటెండలో మిమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టకుండా మళ్ళీ మనం 12వ తారీఖున ఒక ప్రొసెషన్ చేద్దాం.